ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు జైవాసి జైవాసి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా జై శ్రీరామ్ గ్రూప్లో జరుపుకుంటాం చాలా ఆనందంగా ఉంది. ఎన్ని పుట్టినరోజు జరుపుకున్నాను కానీ ఈ పుట్టినరోజు చాలా మరుపురాంది. అలాగే నేను ఇక్కడికి వచ్చాక నాకు 58 సంవత్సరాలు వచ్చినాయని నాకు అసలు తెలియదు. నేను పొరపాటున ఇందాక 56 to 57 అన్నాను. అన్నయ్య నాకు మళ్ళీ గుర్చేసాడు 57 కాదు 58 అన్నాను అని. అలాగా ఇక్కడికి వచ్చాక నా వయసు ఏంటో నాకే తెలియట్లేదు. అలాగా అని నేను పెద్ద వయసు వచ్చిందని పెద్దోళ్ళలాగా ఉండలేకపోతున్నాను. ఇంకా కుర్రోళ్ళలాగే ఉంటున్నాను. ఈ గ్రూప్లో అలాగా మర్చిపోని అనుభూతులు చాలా ఉంటున్నాయి. అందరం సరదాగా ఏదైనా పొద్దున్న మాట్లాడుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, అంతా హ్యాపీగా జరుగుతుంది. ఇలాగే ఉండాలని, నా జీవిత శాశ్వతం ఇలా జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. మన శ్రీరామ్ గ్రూప్ సభ్యులు మరి ప్రపంచానికి భగవద్గీత అందించిన మరి సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మని నామధేయం జరిగిన కృష్ణకుమార్ గారు, మరి సాయి గణేష్ రైస్ అండ్ జనరల్ స్టేట్స్ అధినేతలు, అదేవిధంగా శ్రీ ఆర్వే సంఘం ఆదాయ కార్యదర్శి, వాసీ క్లబ్ అధ్యక్షులు, ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి అయినటువంటి లయన్స్ క్లబ్ ట్రెజరర్. సో వారు మరి 57 వసంతాలు పూర్తి చేసుకుని 58వ వసంతంలో అడిగెడుతున్న సందర్భంగా మనందరి తరపున ఒకసారి ఉదయపూర్వక శుభాకాంక్షలు. మరి ఏది చేసుకుని పుట్టినరోజు కంపల్సరీ చేసుకోవాలండి. మరి పుట్టినరోజు మరి అమ్మకి పునర్జన్మ. అమ్మ పక్కటెమికి ఇరిగితే ఎంత పెయిన్ వస్తుందో అంత నొప్పి భరించి అమ్మలో మనకు అంటారు. అదేవిధంగా మనం పుట్టిన కాంచి మన మలమూత్రాలు కానీ అటు విద్యలో సాధించాలని, అటు ఉద్యోగం సంపాదించాలని, అదేవిధంగా తర్వాత పెళ్లి చేయాలి, తర్వాత మనం వాళ్ళు ప్రతినిత్యం కూడా మనం పుట్టిన కానించి వాళ్ళు ప్రతిరోజు కూడా మన కోసమే తప్పిస్తారు. మరి అదేవిధంగా తల్లులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ముందు తల్లులకి నమస్కరించి వాళ్ళకి చీర పెట్టిన తర్వాత మనం బట్టలు కట్టుకోవాలంట, అది శాస్త్రం. అదేవిధంగా సప్త చిరంజీవులు ఉంటారు. సప్త చిరంజీవులు మనకి దీంట్లో కొట్ట వస్తుంది. ఈ ఆంజనేయ స్వామి, వాలి, సుగ్రీవుడు, అలాగా 7 మంది సప్త ఋషులు ఉన్నారు. ఆ సప్త ఋషులను తలుచుకుని అదేవిధంగా ఒక పాలు తీసుకుని దాంట్లో నల్ల నువ్వులు వేసుకుని బెల్లం పెట్టుకుని సూర్యుడు భగవానికి ఒకసారి చూపించి అది మనం తీసుకుంటే తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో అది కూడా మనం చేయాలి కంపల్సరీ. సో అటువంటి జన్మదినోత్సవాన్ని ప్రతి ఒక్కరు జరుపుకోవాలి. మరి ఆ రోజు ఈరోజు జరుపుకుంటున్న మన అందరి సభ్యుల సమక్షంలో చేసుకుంటున్న కృష్ణకుమార్ గారు ఇటువంటి పుట్టినరోజు 100 పుట్టినరోజు జరుపుకోవాలి. ఆ కలిగి వెంకటేశ్వమి, సిబి సాయినాథుడు, గ్రామదత్త పరిశ్రమ వారు ఆశీస్సులు ఉన్నాయి. వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాల్లో మరింత ఉన్నత శిఖరాల గురించి మరిన్ని విలువైన సేవలు మరి ఆర్వే సంఘానికి, అదేవిధంగా వాసీ క్లబ్కి, అదేవిధంగా లయన్స్ క్లబ్కి అన్నింటికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కాదు సాయిరామ్. మరి ఈ రోజున మరి జై శ్రీరామ్ గ్రూప్ తరఫున శ్రీ ఆలపాటి చిన్న గారికి 57 సంవత్సరాలు పూర్తి చేసుకుని 58వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా మన జై శ్రీరామ్ గ్రూప్ తరఫున శుభాకాంక్షలు. మరి సర్వీసులో మన ఆర్వే సంఘంలో కానీ, వాసీ క్లబ్లో కానీ, అలాగే లయన్స్ క్లబ్లో కానీ, మరి అలాగే ఇప్పుడు IVF గ్రూప్ వచ్చింది అందులో కానీ, ప్రతి దాంట్లో కూడా
ముందుండి సేవ ఏదైనా ఉంటే ముందు ఈయన చెప్పి ఇలా చేయాలని చెప్పంటే మంచి బాగా దగ్గరుండి అరేంజ్ చేసే వ్యక్తి. అలాగే మన జై శ్రీరామ్ గ్రూప్లో కూడా మరి ముందుండి అన్ని రకాలుగా నడిపించే వ్యక్తి మన చిన్న గారు. మరి ఈయనకి వ్యాపార అభివృద్ధిలో కానీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో ఉండాలని చెప్పి ఆ వాసవిమాత దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన జై శ్రీరామ్ క్లబ్ సభ్యుడైన ఆలపాటి కృష్ణకుమార్ 58వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అతనికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని. తర్వాత ఆలపాటి కృష్ణకుమార్ కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడంలో చాలా ఇందాక సుందరం చెప్పాడు, చాలా పదవులు అలంకరించాడు. అలాగే ఇంకా ముందు ఇంకా వేరే పదవులు కూడా అలంకరించాలి. అలాగే ఆయన కుటుంబంతో సుఖ సంతోషంగా ఉండాలి. ఇలాగే ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలి, ఆనందంగా ఉండాలి. మన జిమ్కి వచ్చి ఇంకా బాగా ఇతను ఆరోగ్యంలో అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుడిని వేడుకుంటున్నాం. జై శ్రీ. అదేవిధంగా వచ్చే సంవత్సరం ప్రమోషన్ రావాలని మనవడితో కానీ మనవరాలతో కానీ వివాహ దినం పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. విషయం ఏంటంటే ఈ జిమ్కి రాకమునుపు చాలాసార్లు చెప్పాను. జిమ్కి రాకమునుపు నేను చాలాసార్లు కూడా బాబు నువ్వు కూడా రావయ్యా, బ్రహ్మాండంగా ఉంటుంది, నువ్వు వస్తే కనుక దాన్ని చూడు, నువ్వు రుచి చూసి నువ్వే వదిలిపెట్టవు అని చెప్పి మనం చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి వచ్చిన కానించి ఫస్ట్లో 10 రోజులు 5 రోజులు వచ్చేవాడు. మరి ఈ రోజున 30 రోజులకు 2 రోజులు అటు ఇటులో మరి ప్రతిరోజు కూడా నిత్యం వచ్చి మరి అతను అసలు వంగునే పరిస్థితి కూడా లేదు. ఇవాళ చాలా ఫ్రీగా ఇప్పుడు మన యోగా చేస్తున్నాం. ఆ యోగాతో పాటు మనందరితో పాటు ఇదివరకు 5-6 ఉండేవారు, వేళ ఇంచుమించు 30 మంది వస్తే 28 మంది 27 మంది చేస్తారు. మరి దాంతోపాటు కూడా మనందరితో పాటు చేస్తూ అతనికి కూడా బాగా కసి పెరిగింది. అలాగా మొత్తం అందరికి కూడా కసి పెరిగి అందరూ కూడా యోగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇతను కూడా మనం మరి బాగా చేయాలి, మనందరితో పాటు సరదాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నిన్న పెళ్లి రోజు జరిగింది. విశేషండి వాసవి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా వాసవి క్లబ్ తాడేపల్లిగూడెం ప్రెసిడెంట్ గారికి, మా వాసవి క్లబ్ సభ్యులందరి తరఫున మినిస్టర్ తరఫు నుంచి ఆయన 57 వసంతాలు పూర్తి చేసుకుని 58వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా మా వాసవి క్లబ్ సభ్యులందరితో వాసవి క్లబ్స్తో ఆయనకి అందరూ సరిగ్గా ఉండండి.